రాఘవాపురం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. మోతే మండలం రాఘవాపురం గ్రామంలోని బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 376వ జయంతి ఈ నెల 18వ తేదీన కావున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు పిలుపునిచ్చారు. అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రను ఆగస్టు 2 మానుకోట నుండి 18వ తేదీ సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ జనగామ జిల్లా కిలాషాపురం గ్రామంలో సభ నిర్వహించి ట్యాంక్ బండ్ వద్ద వరకు బస్సు యాత్ర ముగింపు జరుగుతోందన్నారు. ఆనాడు జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు పట్టి తన పోరాటం చేయవలసి వచ్చిందని, వారు చేసిన గొప్ప త్యాగమని, ఎందరికో ఆదర్శవంతుడై ప్రజలు మెచ్చి అతనికి సర్దార్ అనే బిరుదు ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడు కులమత భేదాలకు తారతమ్యం లేకుండా కలుపుకొని యుద్ధానికి రణరంగమై దూకాడు. వారు వస్తున్నారంటే శత్రువుల సైనికుల గుండెల్లో దడ పుట్టేదే. మొఘల్ చక్రవర్తులు, భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎందరిలో మట్టి కరిపించాడు. ఎన్నో కోటలు ఆక్రమించడే కాకుండా కొన్ని కోటలు కట్టించాడు. 12 మందితో రణరంగంలోకి దిగి 12,000 మంది సైనికులను తయారు చేసిన గొప్ప వీరుడు అని కొనియాడారు. మడ్డి అంజిబాబు, నేను కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా సెక్రటరీని. ఈరోజు మోతే మండలం రాఘవాపురం గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ మండల అధ్యక్షుడు రంగయ్య గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టిపల్లి నాగమల్లయ్య గారికి, అదేవిధంగా బోడపట్ల జయక్క గారికి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు ఆయన ప్రకాష్ అన్న గారికి మరియు మిగతా పెద్దలందరూ ఉప సర్పంచ్ గారికి అందరికీ కూడా గీత కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అంటే మనకి ఎల్లుండి అనగా 18వ తారీఖు ఆగస్టు 18వ తారీఖు నాడు మన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉన్నది కాబట్టి, అంటే దాని సందర్భంగా ఏంటంటే ఈరోజు ముందే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మన సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన ప్రదేశము జనగాం జిల్లా కిలాష్పూర్ గ్రామంలో ఆ రోజు అక్కడ బస్సు యాత్ర అప్పుడు దాదాపు ఆగస్టు 2 నుండి మహబూబ్ నగర్ మానకోట నుండి ప్రారంభమైన బస్సు రేపు మన 18వ తారీఖు నాడు ముగించడం జరుగుతుంది. కాబట్టి ఆ కిలాష్పురంలో పెద్ద భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈ సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన ప్రదేశం కిలాష్పురం కాబట్టి అక్కడ భారీ ఎత్తున సభ నిర్వహించి అక్కడి నుండి హైదరాబాద్ ట్యాంక్ బండి దగ్గర ముగియడం జరుగుతుంది. కాబట్టి అయితే సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన వీరుడు, ఒక వాసన చెప్పాలంటే అందరి వాడని చెప్పుకోవాలి. ఎందుకంటే అతనికి కుల మత భేదం లేకుండా ఆనాడే దాదాపు 366 సంవత్సరాల క్రితం అతను ఒక కుల మత భేదం లేకుండా చేసి ఆనాడు యుద్ధం చేసిన ఒక మహానుభావుడు, గొప్ప యోధుడు, ఒక గౌడ కులంలో పుట్టిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. అంటే అలాంటి మహానుభావుని అణగదొక్కడానికి అగ్రవర్ణాలు, అగ్ర కులస్థులు, భూస్వాములు అందరూ కలిసి అతను అణచివేస్తానికి కోసమే ఈ కార్యక్రమం చేసి తప్ప. కానీ ఈరోజు చూస్తున్నాం మనం కొన్ని గ్రామాల్లో, మామూలు గ్రామాల్లో ఉండే సర్పంచ్ కానీ, ఎంపీసీ కానీ, సర్పంచ్ జడ్పీసీ ఎవరు కానీ, ఎమ్మెల్యే కానీ చనిపోతే వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అంటే ఒక బహుజన వీరుడు, అంటే మనందరి కోసం పోరాటం చేసిన త్యాగధనుడు, తెలంగాణ గడ్డపై పుట్టిన మహానుభావుడు. అలాంటి మహానుభావుని ఈ రాష్ట్రంలో అతన్ని రాకుండా అణగదొక్కడానికి కాబట్టి కాకుండా అతన్ని పూర్తిగా అణచివేసి, అదేవిధంగా గౌడ కులస్తులను కూడా పూర్తిగా అణచివేయడం కూడా జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మంత్రివర్గంలో కూడా సరిగా మనకి మంత్రివర్గ స్థానంలో కూడా సరైన చోటు లేకపోయింది. అంటే కారణం ఏంటంటే బీసీ వాళ్ళని కూడా అణగదొక్కడానికి విధానం కోసం ఈ ప్రభుత్వాలు కానీ ఇదే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అణచివేస్తే తప్ప రెండో మార్గం లేదు. ఇప్పుడు చూస్తున్నాం దాదాపు సూర్యాపేట జిల్లాలో గీతా కార్మికులు ఎంతోమంది, దాదాపు ఇప్పటివరకు 37 మంది చనిపోయారు, దాదాపు 67 మంది గాయాలైనాయి, 47 మంది శాశ్వతంగా వికలాంగులై మంచానికి పరిమితమైనారు. దాదాపు 3,70,00,000 బడ్జెట్ రావాలి, ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలకు చెల్లించలేదు. అంటే ఎందుకు చెల్లించడం నిర్లక్ష్యం ఏంది అంటే ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం, బడ్జెట్ లేదు అంటున్నారు. మనం దాదాపు ఎన్నోసార్లు కూడా పోరాటం చేసినాం, ధర్నా చేసినాం, కలెక్టర్ గారికి కూడా మెమోండం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం స్పందించి కూడా రాకపోవడం కూడా చాలా బాధాకర విషయం. ఇక రేపు చూస్తున్నాం మనం గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కొట్టకపోతే ఒక్కొక్కరు ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఓటావట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి 5-10 లక్షలు చెక్కిస్తున్నారు. అంటే మన గీతా కార్మికులు చనిపోతారని తెలిసి కూడా తాడి చెట్టు నుంచి కూడా కింద పడి చనిపోతే తెలిసి కూడా అయినా కానీ ప్రమాదాన్ని కూడా తప్పించుకొని కూడా కొన్నిసారి బయటపడుతున్నాడు. అయినా కానీ వారికి ఎక్స్రేస్ కూడా ఇప్పటివరకు కూడా ఏర్పడి చాలా బాధాకర విషయంగా ఉంది. వారి కుటుంబాలు దాదాపు నేను చూస్తున్నాను, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అయ్యో నా కుటుంబం, మా ఆయన భర్త మంచాల పడి పరిమితం అయిపోయినాడు, మా కుటుంబం, నాకు ఇద్దరు ఆడపిల్లని ఏం చేయాలి, ఎట్ట బతకాలా, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి పాప అవస్థపడి ఏడుస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మనకి గౌరవంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం ఏం అడగలేదు, వారి ఆటోమేటిక్గా వాళ్ళే మేము మా వరంగల్ జిల్లా పాదయాత్ర చేసుకుంటూ మన గీతన్న మూకు పుస్తకాలు వేసుకొని
నేను ఆయన కేసీఆర్ ఐదు ఇచ్చింది కానీ నేను 10 లక్షలు ఇస్తాను చెప్పి అన్నాడు. సరే ఇస్తే మనకు కూడా సంతోషం, స్వాగతించడం, మనందరం కూడా వేసి గెలిపించడం జరిగింది. అయినా కానీ అది ఇప్పటి వరకు కూడా 10 లక్షలు కూడా జీవో చేయలేదు, ఇంకా మంజూరు చేయలేదు. పాత జీవో ప్రకారమే 5 లక్షలు అయ్యి దాదాపు ఇప్పటికే 2 సార్లు దపాగా ఇచ్చింది తప్ప అసలు ఇచ్చింది కూడా ఏం లేదు. ఒకసారి 28 లక్షలు ఇవ్వడం జరిగింది, ఒకసారి 11 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఇంకా 2,83,00,000 ఇంకా మనకు బడ్జెట్ రావాలి. ఈ మధ్య కాలంలో దాదాపు 1,85,00,000 విడుదల చేసినాను చెప్పిండు. అనుకున్నట్టుగా మళ్ళీ ఆపేసింది. కాబట్టి అందుకనే మనకి ఇప్పుడు బస్సు యాత్ర ఏర్పాటు చేసి జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు ఎంవి రమణ గారు, బెల్లంకొండ వెంకటేశ్వర గారు బస్సు యాత్ర చేసి ఆ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చుట్టుపక్కల కూడా తిరిగి మొత్తం ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీతా కార్మికులు పెండింగ్లో ఉన్న ఎక్స్రేస్ ఇవ్వాలని, అదేవిధంగా గీతా కార్మికులకు ఇవ్వాల్సిన 2,000 కాదు 4,000 ఇవ్వాలని, భర్త చనిపోయిన వెంటనే భార్యకు కూడా వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా గీతా కార్మికులు 5 ఎకరాల భూమి కూడా స్థలం కూడా కేటాయించి అందులో బోరు వేసి వారికి అవకాశం కల్పించాలని, అదేవిధంగా ఇప్పుడు తాళ్ళు కూడా చాలా ఎత్తైన దాదాపు ఎవరెస్ట్ శిఖరం ఎత్తున్నాయి. అంత ఎత్తు ఎక్కాలంటే ఇబ్బంది పడుతుంది. కాబట్టి పొట్టి వంగడ తాడి చెట్లు అవి చాలా కిందికి ఉంటాయి, ఎక్కే దాంచిపోయా కానీ వాళ్ళకి ప్రమాదం జరగవు. అదేవిధంగా కాటమారి రక్షణలో కిట్లు కూడా ఇప్పుడు దాదాపు జిల్లాల్లో మన సూర్యాపేట జిల్లాకి 6,575 ఇచ్చినాయి. కానీ పంచియటం మాత్రం 2,033 పంచిచ్చారు. ఇంకా 4,566 ఇంకా కడమాయి కిట్లు పంపించలేదు. అంటే ప్రభుత్వం కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి. మాకు ఏ ప్రభుత్వం మాకు శత్రువు కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము స్వాగతిస్తాం, వాళ్ళని గౌరవిస్తాం. కానీ గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు కూడా చేస్తే పోరాడితే మంచిదని చెప్పి ఈ అవకాశం మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాఘవాపురం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గత 360 సంవత్సరాల క్రితమే మన గౌడ్స్ అంటే ఏంది, విధి విధానం ఏంటి, అసలు భారతదేశంలో తెల్లదొరల పరిపాలన కాలంలోనే 360 సంవత్సరాల క్రితమే మన తెల్లదొరలని గురికిచ్చి వాళ్ళ మీద ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మన కల్లుగీత కార్మిక సంఘం తరఫున మూతమండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు సర్దార్ సర్వాయి మనం జెండవందనం జరుపుకున్నాము. 80 సంవత్సరాలు జెండవందనము అంటే మనకి 360 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అసలు చరిత్ర అనేది మన అందరికి తెలిసిన విషయమే. దాదాపు తెలవనట్టు లేరు. ఇవాళ రేపు అంతా ఆన్లైన్ వ్యవస్థ ఉంది కాబట్టి అందరూ తెలుసుకున్నారు. కానీ దీన్ని ఇంకోటి ఏంటంటే ఈ కల్లుగీత కార్మిక సంఘం బలోపేతం కోసం గౌడ్స్ అందరూ కూడా ఐక్యం కావాలని సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.